కోమరెడ్డి వెంకరెడ్డి అన్నారు సార్, RRR టెండర్లకు సంబంధించినటువంటి విషయంలో 17 తర్వాత ఇప్పుడు దీని పురోగతి ఉంది మీ ఆధ్వర్యంలో, డీటెయిల్స్ ఏంటి, ఎట్లా ఉండబోతోంది భవిష్యత్ తెలంగాణ? దాని మధ్య ప్రశ్న ఆర్టీఓ వాళ్ళు అడిగినందుకు 2017లో ఇన్ ప్రిన్సిపల్ దేశంలో మెట్రో నగరాలలో పోటీ పడుతూ అభివృద్ధి చెందుతున్నప్పుడు 2004లోనే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఓఆర్ఆర్ జైకా ఫండ్స్ 6,500 కోట్లు లోన్ తీసుకొని నిర్మించడం జరిగింది. దాంతో అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ పెట్టడం, అదే ఏరియాలో కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ SEZ ఏర్పాటు చేసి హైదరాబాద్ని అభివృద్ధికి ఐటీ రంగంలో తీసుకొచ్చింది మేమే. అంతకుముందు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టినా దానికే పరిమితమైండు. ఔటర్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ని పెంచాలి, విశ్వనగరంలో చేయాలి అని అప్పుడు అదొక గేమ్ చేంజర్. 2017లో ఇన్ ప్రిన్సిపల్ మోడీ గారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్కి ఇస్తున్నానని చెప్తే 23 అంటే 6 సంవత్సరాలు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం దాని గురించే పట్టించుకోలే. 2023 డిసెంబర్ 7 నేను ఛార్జ్ తీసుకున్న R&B మినిస్టర్ తర్వాత 10th రోజు గడ్కరీ గారిని కలిసి నేను ఒక్కరే వెళ్ళి అతన్ని నాకు గత ఎంపీగా నాకున్న సాన్నిహిత్యం కానీ అసెంబ్లీ పార్లమెంట్లో నేను అడిగిన రోడ్ల మీద నేను తెలుసుకున్న నిధులన్నీ కూడా ఆయనకు తెలుస్తున్నాను. నాకు చాలా దగ్గర, నేనంటే లైక్ చేసే వ్యక్తి. జనరల్గా ఎవరు ఏ పార్టీ వాళ్ళ పనిచేసే గడ్కరీ లాంటి వ్యక్తి. నేను పోయి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి సన్మానం చేయమంటే ఆయనే నాకు సన్మానం చేసి నీకు ఏం కావాలని అడిగితే నాకు ఫస్ట్ రీజనల్ రింగ్ రోడ్ కావాలి, ఉన్న ఓఆర్ఆర్ మేము కట్టింది ఇప్పుడు 1,00,000 కోట్ల వాల్యూ ల్యాండ్తో కలిపి 7,000 కోట్లకే కేసీఆర్ ఎలక్షన్ల ముందు అమ్మేసుకున్నాడు. మాకు రేపు పొద్దున రైట్స్ లేవు 60 ఏళ్ళ వరకు. మాకు హైదరాబాద్ ఇంకా డెవలప్ చేయాలి. సగం హైదరాబాదు ఈ రీజనల్ రింగ్ రోడ్ 50% హైదరాబాద్ అర్బనైజేషన్ అవుతుంది. అర్బనైజేషను 50% అవుతున్నది. ఒక ఆదిలాబాద్ తప్ప ఎక్కడైనా తెలంగాణ 2 గంటల పోయి రావచ్చు. సో హైదరాబాద్ని ఇంకా సూపర్ గేమ్ చేంజర్గా చేయాలి. విశ్వనగరంలో ప్రపంచ పటంలో హైదరాబాద్ అనగానే ఇన్వెస్ట్మెంట్ హబ్ రావాలి. ఇప్పటికే MNCలు అమెరికా తర్వాత హైదరాబాద్లో ఉన్నాయి. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఎవ్వరూ కాదు. ఎందుకంటే ఓఆర్ఆర్ కట్టినప్పుడు హైదరాబాద్ కళ వచ్చింది. దాంతో నల్గొండ ఓఆర్ఆర్ కూడా 550 కోట్లు ఇచ్చాడు, అది కూడా టెండర్ పిలిచినాం.